నమస్కారం. అధిక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు అధిక జ్యేష్ఠమాస బహుళపక్ష ఏకాదశి అంటే ఈరోజు పరమ ఏకాదశి తిథి వచ్చింది. సంవత్సరంలో 12 నెలల్లో వచ్చే అన్ని ఏకాదశుల కంటే అధిక మాసంలో వచ్చే ఏకాదశి కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ అధిక మాస బహుళపక్ష ఏకాదశి పరమ ఏకాదశి సందర్భంగా కౌండిన్యుడు అనే మహర్షి చెప్పిన విధంగా సుమేధుడు అనే పేరు కలిగిన విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తీవ్రమైన దారిద్ర్య బాధల నుంచి బయటపడ్డాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే ఏకాదశి, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడేసే ఏకాదశి. అందుకే ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఏకాదశి వ్రతం చేయలేకపోయినా ఈ పరమ ఏకాదశి రోజు ఒక అద్భుతమైన దానం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ అద్భుతమైన దానం ఏంటంటే అపూపదానము. అపూపదానము అంటే ఏంటంటే బూరెలు కానీ అరిసెలు కానీ అప్పాలు కానీ దానం ఇవ్వాలి. 33 అరిసెలు లేదా 33 బూరెలు లేదా 33 అప్పాలు పరమా ఏకాదశి సందర్భంగా దానం ఇచ్చినట్లయితే 33 కోట్ల మంది దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అధిక మాసం అంటేనే అపూపదానానికి ప్రాధాన్యత ఉన్న మాసము. కాబట్టి ఖచ్చితంగా ఈ మాసంలో ఒక్కసారైనా సరే ఒక కంచు పాత్రలో 33 అరిసెలు ఉంచి దాని మీద ఇంకొక కంచు పాత్రను ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. అలాగే అరిసెలు తయారు చేసేటప్పుడు అరిసెలు ఆవు నెయ్యిలో వేయిస్తున్నప్పుడు అరిసెల మీద చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అరిసెలు ఆవు నెయ్యిలో వేయించేటప్పుడు అరిసెల మీద ఎన్ని చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఆ అరిసెలు దానం ఇస్తే శరీరం విడిచిపెట్టిన తర్వాత గోలోక ప్రాప్తి కలుగుతుందని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే అరిసెలు వేయించేటప్పుడు ఆ అరిసెల మీద ఏర్పడేటటువంటి చిన్న చిన్న రంధ్రాలు సూర్యనారాయణమూర్తి సహస్ర కిరణ శక్తికి సంకేతం. అంతటి శక్తి అధిక మాసంలో అరిసెల దానానికి ఉంటుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల పాటు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ లోకంలో ఉండాలంటే అధిక మాసంలో అపూపదానం ఇవ్వాలి. అంటే అరిసెలు దానం ఇవ్వాలి. అది కూడా 33 అరిసెలు దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకోవాలని పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనః అపూపాన్న ప్రదానేన మమ పాపం వ్యపోహతు. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ అపూపములు 33 అరిసెలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది. శరీరం విడిచిపెట్టాక కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఖచ్చితంగా గోలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశి సందర్భంగా పరమ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి అర్ఘ్యమిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా పుష్పాలు అక్షింతలు వేసి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో ఆ నీటిని విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన జ్యేష్ఠాధికే మయా దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇవ్వండి. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంగా పిలువబడేటటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పరమ ఏకాదశి సందర్భంగా అపూపదానం ఇచ్చేటప్పుడు అంటే 33 అరిసెలు దానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనః అపూపాన్న ప్రదానేన మమ పాపం వ్యపోహతు. అలాగే విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకుంటూ పరమ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి అర్ఘ్యమిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయో ఇంకొకసారి చూద్దాము మరి. దేవదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన
జ్యేష్ఠాధికే మయా దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే. శ్లోకాలు చదువుకోండి. పరమ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు సులభంగా పాత్రలు కండి. స్వస్తి.